ఒకప్పుడు 'అల్లరి' సినిమాలో నరేష్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా అప్పు అనే పాత్రలో నటించిన శ్వేత అగర్వాల్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోని పెళ్లి చేసుకొని, పిల్లలను కూడా కనేసి అక్కడే హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. దీంతో ఈ హీరోయిన్‌కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు అప్పుడు ఎంత నాజూగ్గా ఉండేదో కదా ఈ పిల్ల, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యంతో కమెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ హీరోయిన్ చాలా లావుగా మారిపోవడానికి ప్రధాన కారణం ఆమె మ్యారేజ్ అని తెలుస్తుంది. అలాగే ఈ హీరోయిన్ గురించి మరింత డీటెయిల్డ్‌గా చెప్పాలంటే, చూడడానికి తెలుగు అమ్మాయిలా కనిపించే శ్వేత నిజానికి పుట్టింది, పెరిగిందంతా ముంబై ప్రాంతంలో. ఇక శ్వేత 'అల్లరి' సినిమాలో హీరోయిన్‌గా చేయకముందు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌లో హీరోయిన్‌గా చేసేది. ఆ ఆల్బమ్ సాంగ్స్ చూసిన డైరెక్టర్ రవిబాబు ఆమెకు 'అల్లరి' సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం ఇచ్చారు. ఇక ఈ 'అల్లరి' సినిమా అప్పట్లో మంచి హిట్ అయినా శ్వేత మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చేది. అలా శ్వేత కొంచెం గ్యాప్ తీసుకొని ప్రభాస్ నటించిన 'రాఘవేంద్ర' మూవీలో ప్రభాస్‌కు మరదలుగా కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఈ ముంబై హీరోయిన్ గ్యాప్ తీసుకొని మరో అల్లరి నరేష్ చిత్రమైన 'గమ్యం' మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ చేయడం జరిగింది. ఇక ఈ 'గమ్యం' సినిమా తర్వాత శ్వేత ఒక బాలీవుడ్ హారర్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా చేసే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఆ మూవీలో హీరోగా చేసిన ఆదిత్య నారాయణ్‌ను షూటింగ్ సమయంలోనే తెలివిగా ప్రేమించేసి పెళ్లి కూడా చేసుకుంది. ఇక ఈ ఆదిత్య నారాయణ వచ్చేసి మరెవరో కాదు, మన తెలుగులో 'రామ్మ చిలకమ్మ', 'తెల్లా తెల్లని చీర', 'వానొచ్చెనంటే వరదొస్తది' వంటి ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ది గ్రేట్ సింగర్ ఉదిత్ నారాయణ గారి అబ్బాయి. అలా శ్వేత సింగర్ ఉదిత్ నారాయణ గారి కోడలుగా మారిపోయి ఇండస్ట్రీలో ఈజీగా స్టార్ స్టేటస్ సంపాదించేసింది. ఇక ఎప్పుడైతే ఇలా ఈ హీరోయిన్ ఉదిత్ నారాయణ గారి కోడలుగా మారిందో అప్పటినుంచి సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఆమెను అభిమానించే అభిమానులు మాత్రం ఆమె మరలా సినిమాల్లోకి వస్తే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.